హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, చాలా కాలం నుంచి పోలీస్ కానిస్టేబుళ్ళు అలాగే ఎస్ఐ పోస్టులకు సంబంధించి నియామకాల ప్రక్రియ ఎప్పుడు చేపడతారని చెప్పేసి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత ఎప్పటి నుంచో దీని గురించి ఎదురు చూస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది. పోలీస్ కానిస్టేబుల్ నియామకాలు చేపడతామని చెప్పేసి హోంమంత్రి స్వయంగా అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి కానిస్టేబుల్ ఉద్యోగాలు, పోలీస్ వెల్ఫేర్పై ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలపై సభ్యులు కొణతాల రామకృష్ణ అసెంబ్లీలో ప్రశ్నించడం జరిగింది. ఇందుకు హోంమంత్రి వంగలపూడి అనిత సమాధానాలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి 16,862 కానిస్టేబుల్ పోస్టుల్లో 6,100 పోస్టుల నియామకం పూర్తి కానుందని చెప్పేసి ఆమె తెలియజేశారు. మిగిలిన 10,762 ఖాళీల నియామకానికి ప్రభుత్వానికి, డీజీపీకి ప్రతిపాదనలు పంపించడం జరిగిందని, అలాగే అనుమతులు రాగానే నియామకాలు చేపడతామని చెప్పేసి కూడా ఆమె స్వయంగా చెప్పడం జరిగింది. ఈ విధంగా ఇప్పటికే 6,100 పోస్టులు నియామకాలు త్వరలోనే పూర్తి కానున్నాయని, ఇక 10,762 ఖాళీల నియామకానికి ప్రభుత్వానికి, డీజీపీకి ప్రతిపాదనలు పంపి ఆమోదం వచ్చిన వెంటనే ఈ నియామకాలు చేపడతామని చెప్పేసి మంత్రి గారు సమాధానం చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.